హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ల్డ్ ఛానల్. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం ఎలా లోతు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చి మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇలా బార్డర్స్ తీసుకోవాలి. మెజర్మెంట్ నార్మల్గా అయితే ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అంటే 4 ఫోల్డింగ్స్లో ఉంది హ్యాండ్ వచ్చి మనకి సైడ్ జాయింట్లో క్లాత్ తక్కువైనా సరే మనం అలా జాయింట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి బార్డర్ అనేది ఫుల్గా కావాలనుకునే వాళ్ళు కింద క్లాత్ని యాడ్ చేసుకోండి. ఇది మనకి బార్డర్ అనేది ఒక ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్కి మార్కింగ్ చేస్తున్నాను. నార్మల్గా ప్లెయిన్గా వచ్చినట్లయితే మనకి 1.5 తీసుకోవాలి. కింద బార్డర్కి లోపల ఫోల్డింగ్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. మనకి బార్డర్ అనేది చిన్నగా రావడం కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి మనం లూజ్ ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా హ్యాండ్ అయితే ఈ విధంగా వేసుకోండి. ఒకసారి ఈ విధంగా సర్దుకొని వేసుకోండి హ్యాండ్ని. మనకి పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పొడవు ఎంత అయిందో అంతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి పైకి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి మనకి కింద ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే హ్యాండ్ లూజ్ని బట్టి పై వరకు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి సైడ్ జాయింట్లో అయితే క్లాత్ అయితే తక్కువ ఉంది. క్లాత్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చంక భాగం దగ్గర, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసే కన్నా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ముందే మార్కింగ్ చేసుకోవచ్చు క్లాత్ని యాడ్ చేసుకొని. ఇప్పుడు నేను నార్మల్గానే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి చంక భాగం పొడవు ఎంత అయితే ఉందో ఈ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నార్మల్గా కరెక్ట్గా రౌండ్ వచ్చే విధంగా చేసుకోండి. మీకు ఇక్కడ నుంచి కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళు ఈ పైనుంచి మనకి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి హ్యాండ్ పొడవును బట్టి కరెక్ట్గా చూసుకోండి చంక భాగం దగ్గర. ఇప్పుడు షేప్ అనేది హ్యాండ్కి ఎప్పుడు కూడా ఈ విధంగా రావాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోండి సైడ్ జాయింట్లో. ఇప్పుడు క్లాత్ని మనం 2.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. మనకి కింద హ్యాండ్ దగ్గర మనకి సేమ్ బార్డర్ అవసరం లేదు, ఇదంతా ఫోల్డింగ్లో పోతుంది. కరెక్ట్గా పైకి వచ్చేసరికి ఈ విధంగా వేసుకోండి. మనకి మెయిన్ క్లాత్లో వచ్చి మనకి క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది రెండింటికి కూడా కలిపి మనం ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. ఇప్పుడు ఒక 2.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది కటింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ తక్కువైనా సరే ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి 2 హ్యాండ్స్కి కూడా 4 ఫోల్డింగ్స్లో ఉంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ అయితే చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. మనకి ఇది ఫోల్డింగ్ అని తెలియడం కోసం. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఇప్పుడు హ్యాండ్స్కి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఎక్కడ లోతు తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోతు అనేది ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఈ రాంగ్ సైడ్ అనేది మనకి పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా వేసుకోండి. రాంగ్ సైడ్ డ్రా చేస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. లోతు భాగాన్ని ఎప్పుడు కూడా మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోతు అయితే తీసుకోవాలి. 1.5 ఇంచ్ స్ట్రైట్ ఎక్కడైతే తీసామో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు లోత్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగానే డ్రా చేసుకోవాలి. మన ఈ విధంగా లోతు తీసుకోవడానికి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ అనేవి రమ్మన్నా రావు. ఈ విధంగా లోతు తీసుకోండి. మీకు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ అనేది ఉపయోగించండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి ఇది ఫోల్డింగ్ అనేది లోపలికి పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో క్లియర్ అయింది అనుకుంటున్నాను డౌట్స్ అనేవి. ఇంకైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.